వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. ఈ రోజు ఒక చిన్న గేమ్ ఆడుకుందాం, సండే కాబట్టి. సరేనా? ఏం గేమ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను కళ్ళకి గంతులు కడతాను. అవును, ఓకే. కళ్ళకి గంతులు కట్టేసి కొన్ని తినేవి, కొంచెం స్మెల్ చూసేటివి అన్ని నేను తీసుకొస్తాను. వీళ్ళు స్మెల్ చూసి చెప్తారు. అది తినేదైతే తినేది, స్మెల్ చూసేదైతే స్మెల్ చూసేది. ఓకే, అందరికి నేనే కడతాను. ఆగండి, ఓకేనా? ఫస్ట్ నానే కట్టేస్తా. చూడకుండా చెప్పాలి, చీటింగ్ చేయొద్దు. సరేనా? ఓకే. అస్సలు చీటింగ్ అస్సలు చేయొద్దు. నాకు చేయొద్దు, మన ఆడియన్స్ కూడా చేయొద్దు. స్వీట్ ఉంటే తీసుకుని వచ్చి స్వీట్ ఉంటది, హాట్ ఉంటది, ఏదైనా ఉంటది. ఓకే, ఇవన్నీ అమ్మ దొంగ. ఓకే, 4 చుండి ఇలా చేసి కడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తా ఉన్నాను. చాలా బాగుంటుంది. మనము పిల్లలతో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ గేమ్లు ఆడుతూ ఉంటే మనం డైలీ వాడే నిత్య అవసరాల వస్తువులు వాళ్ళకి ఎంతవరకు తెలుస్తున్నాయా, వాళ్ళు అసలు గుర్తుపడుతున్నారా లేదా అని వాళ్ళ మెమొరీ చిన్న టెస్ట్ అంతేని ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూసే కొద్దీ మళ్ళీ చూడాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటది. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తా ఉన్నాను. ఇది లాస్ట్ సండే వీడియో. కొంచెం లేట్ అయింది. వీడియోస్ ముందు అవి పెడదాము, బోనాలవి అన్నింటివి అనేసి వీడియో కొంచెం లేట్ అయింది. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా వారు ఇంట్లో ఉన్నారు అంటే పిల్లలతో ఇట్లా అందరం కలిసి కూర్చొని ఈవినింగ్ టైంలో ఆడుకుంటాము. అది క్యారమ్ బోర్డ్ అయినా లేకపోతే చిటిలతో ఆడతారు కదా, ఆ గేమ్ అయినా, హౌసీ అని ఏదో ఒకటి అయితే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అట్లా ఆడుతూనే ఉంటాము. వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్ పెడతారు మాతో ఆడుకోవడానికి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను, చూడండి. రాము, నువ్వు చీటింగ్ చేయొద్దు, అట్లనే ఉండాలి. ఎవరికేం కనిపిస్తలేదు కదా, చేతులు తీసేయాలి ముఖం మీద. ఇప్పుడు నేను ఏం తీసుకొస్తున్నానా ఏంటి అనేది వీళ్ళకి ఎవరికి తెలీదు. తీసుకొస్తాను, ఓకేనా? ఇప్పుడు నేను తీసుకొస్తాను, చూడండి. లాస్ట్ వరకు అయితే మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఆడుతూనే ఉన్నారు. లాస్ట్కి అయితే ఇంకా నేను వీడియో ఎండ్ చేద్దాం అన్నా కూడా వాళ్ళు ఇంకా ఆడదాం మమ్మని అంత ఇంట్రెస్ట్ పెట్టి ఆడారు ఈ గేమ్ అయితే. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇందులో ఏదో ఒకటి ఇస్తాను, వాడు ఏం చెప్తాడో చూద్దాం. ఓకేనా? ఇందులో ఒకటి తీసుకో. ఖచ్చితంగా తెలుసు, డేట్సా? ఒకసారి దీన్ని చూడు, డేట్సా కాదా అది? ఎలా గుర్తుపట్టావు? ఇంత రౌండ్ ఉంటే పెద్ద ఉంటాయి. నువ్వు డైలీ తింటావు కదా. ఓకే, అది తినేసే. ఓకే, ఇప్పుడు ఇంకొక రౌండ్, థర్డ్ రౌండ్. రాము కరెక్ట్గా చెప్పేసి ఫస్ట్ అయిపోయింది. ఏమండి మీరు చేయవండి. ఇప్పుడు మళ్ళీ మా వారికి చూపిస్తున్నాను. మూడో రౌండ్. కొంచెం కొంచెం తీసుకొని తినండి. I want to see. అది చేదా? కారం అది. మిర్చి మిర్చి.
మా పాపకి ఇది చూపిస్తున్నాను, ఏం చెప్తుందో చూద్దాం. ఇదిగోనండి. చేపట్టి తీసుకో, కొన్ని తీసుకో, కొన్ని తీసుకో. ఓకే, what is this? తిని చూడు. ఏంటి, కొంచెం వేసుకో నోట్లో, పర్వాలేదు. గుర్తుపట్లే తొందరగా. Trompa. ఎస్, విన్ను. ఇప్పుడు ఇదైతే ఈ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవ్వరు కూడా తీయొద్దు, కళ్ళ గంతులు వీడియో ఆన్ లోనే ఉంటది. రాము కూడా తీయొద్దు, ఎవరు తీయొద్దు. అది గెలిచేసారు. ఇప్పుడు నేను ఒకటి తెస్తాను, అవి వాటి షేపులు గుర్తుపట్టి ఆ వెజిటేబుల్ ఏంటి అనేది మీరు చెప్పాలి. ఓకేనా? Amma, water, please. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం తీసుకొచ్చానంటే ఇందులో తినేటివి ఉన్నాయి, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం గుర్తుపట్టి స్మెల్ చూసి కొన్ని టేస్ట్ చేసుకొని చెప్తారు. ఏం చెప్తారు అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, ఇది సెకండ్ రౌండ్. Ready. నేను తీసుకొచ్చాను. సరే, ఫస్ట్ మా పాప. Second, Nana. ఇందులో ఏదో ఒకటి టచ్ చేయాలి. ఏం టచ్ చేసినా పర్వాలేదు, కాకపోతే కరెక్ట్ చెప్పాలి. ఒకటి టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసేసాను అన్న, ఒక్కటే. ఇది ఓకే, నిమ్మకాయ. తొందరగా గుర్తుపట్టేసింది. నిమ్మకాయ. ఓకే, ఇప్పుడు మా వారు. ఒకవేళ నువ్వు ఇస్తే మేము అది ఏదైనా ఓకే. చల్లగా ఉన్నాయి అయితే. ఏది నాన్న? దొండకాయ కాదు, బెండకాయ కాదు. ఇంకా నీకు చిన్న క్లూ ఇస్తా దీనికోసం, ఓకేనా? ఇది తింటే చాలా హెల్త్ కి మంచిది. ఇందులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ లేదు, ఒకటే ఛాన్స్. అదేంటో చెప్పండి, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? ఇవి అందరూ నీ ఛాన్స్ కాదు, ఇది నాన్నది. పొటాటో స్వీట్ పొటాటో కాదు. ఇంకా యాపిల్ అన్నాను. ఇంకొక ఛాన్స్ ఉంది. సరే, స్వీట్ పొటాటో నాన్న, కాదు. ఇప్పుడు నేను ఏ చున్నీ కలర్ అయితే కట్టుకున్నాను? నువ్వు క్లూ క్యారెట్. మీరు చెప్పేస్తే ఎట్లా అవుతుంది? నాన్న కదా చెప్పాలి. ఇప్పుడు రాము, ఏదన్నా ఏదో ఒకటిది, ఏం తీసినా ఓకే. మమ్మీ చెప్పి బయట పెట్టేలా. తీసుకో ఏదో ఒకటి, టచ్ అయ్యి. ఓకే, ఇదిగో పట్టుకో. ఏంటది? 3 ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా సరే 3 ఛాన్సెస్ చెప్పాలా? నో. తీసుకోకూడదు అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్. 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లు. తొందరగా చెప్పగలరా లేదా? సరే, తెలిసింది. ఈ సలం అంటే కళ్ళు మేము పెట్టుకుంటారు. దొండకాయ కాదు, లేడీ ఫింగర్ కళ్ళు మేము పెట్టుకుంటారా? దొండకాయ చెప్పగలరా లేదా? నేను వద్దు, ఎవరికి వచ్చింది వాళ్ళే. చెప్పింది కళ్ళు మీద పెట్టుకునేదంటే. కళ్ళు మేము పెట్టుకునేది కానీ దాని పేరు దాని పేరు నాకు ఏమి తెలియదు. దోసకాయ. చిన్నోడు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ అవన్నీ తెలియదు కాబట్టి మా చిన్నోడికి
కాబట్టి ఓకే. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఇప్పుడు నేను ఇస్తాను, ఏదో ఒకటి అనేది మీరు చెప్పాలి, ఓకేనా? నేనే ఫస్ట్. సరే, మా పాపకి ఇస్తున్నా. లేదు నువ్వు పైకి. ఏంటమ్మా వద్దు నాన్న, స్మెల్ చూడొచ్చు. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ వస్తుంది అప్పుడు స్మెల్ చూడడానికి. స్మెల్ వస్తుంది. తొందరగా గెస్ చేయాలి. 3 ఛాన్సెస్ ఉంటాయి, ఏదో ఒకటి చెప్పు. మ్యాంగో, పొటాటో, కరెక్ట్. మ్యాంగో. మ్యాంగో అంటే ఇది మామిడి కాయ, మ్యాంగో కిందకి వస్తుంది కాబట్టి తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మా వారికి ఇస్తున్నా. లేదు లేదు, ఓకే లైన్ లో పోవాలిగా. అదేంటది? కాకరకాయ ఏదో ఒకటి చెప్పండి. కరెక్ట్ చెప్పారు సార్. ఇప్పుడు మా చిన్నోడికి ఇస్తున్నా. అదేంటది? తినొద్దు, నోట్లో పెట్టుకోవద్దు. స్మెల్ చూడొచ్చు. మన నాన్ వెజ్ లో కంపల్సరీ వాడతాం. నాన్ వెజ్ వాడేదంటే కాకరకాయ, ఉల్లిపాయ. చెప్పు తాగండి. బనానా నాన్ వెజ్ వాడతా. చెప్పగలవా లేదా? 3 ఛాన్సెస్. స్మెల్ చెప్పు. కరెక్టే చెప్పాడు. ఫైనల్. ఓకే ఓకే, మొత్తానికి అయితే కంప్లీట్ చేస్తారు. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉండిపోయినాయి, కాకపోతే ఇక్కడికి ఈ రోజు గేమ్ అనేది ఎండ్ చేస్తున్నాం. ఇంకా మనకు సరికొత్త గేమ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. ఓకే, ఇప్పుడైతే వీళ్ళకి కళ్ళకి గంతులు అనేది తీసేయమని చెప్తాను. ఓకే, ఇప్పుడైతే గేమ్ అయిపోయింది. తీసేయండి. తీసేసినా. ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. చాలా ఎంజాయ్ చేశారా? మీకు ఎలా అనిపించింది నాన్న? ఇంకా ఉండిపోయినాయి కానీ మీరు చెప్పలేకపోతున్నారు కదా, అందుకోసమని. ఇంకొకసారి ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు లెంత్ కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఒక్కొక్క వర్డ్ లో చెప్పేసేయండి. నీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. ఫస్ట్ లెవెల్ బాగుంది, కాకపోతే ఉప్పు. ఈ లెవెల్ చాలా బాగుంది. ఇంట్లో వెళ్ళి ఆడుకోవడం మంచిదా, బయటికి వెళ్ళడం మంచిదా? ఓకే, నీకు నాన్న ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్ళడం మంచిదే. నువ్వు చెప్తున్నాను. నాకు సెకండ్ లెవెల్ కంటే ఫస్ట్ లెవెల్ బాగా అనిపించింది. ఓకే, మీకు ఏది నచ్చింది? టేస్ట్ అండ్ స్మెల్ బాగుంది. ఇదంటే ఈజీ గుర్తుపట్టేస్తున్నాం. ఓకే, ఫస్ట్ లెవెల్ బాగుంది. సరే, ఇప్పుడైతే బాగా చెప్పేద్దాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డైలీ వ్లాగ్స్. Bye friends. మళ్ళీ కలుసుకుంటాం. Until then, keep watching our channel.